లేవీకాండము 6వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. మొదటి 5 అధ్యాయాలు కూడా 5 రకాల బలులను సూచిస్తూ ఉన్నట్టుగా మనం తెలుసుకున్నాం. మొదటి అధ్యాయము దహన బలి, రెండో అధ్యాయము నైవేద్య బలి, మూడో అధ్యాయము సమాధాన బలి, 4వ అధ్యాయము పాప పరిహారార్థ బలి, 5వ అధ్యాయము అపరాధ పరిహారార్థ బలి. ఇలా మొదటి 5 అధ్యాయాలు కూడా చాలా తేటగా ఒక్కొక్క అధ్యాయము కూడా ఒక్కొక్క బలిని సూచించినట్టుగా రాయబడ్డాయి. ఇప్పుడు 6వ అధ్యాయంలో ఏం రాయబడింది? ఈ 6వ అధ్యాయము యొక్క ఉద్దేశం ఏంటి? ఏవైతే 5 రకాల బలులు మనం చెప్పుకున్నాం కదమ్మా, ఈ 5 రకాల బలులు వాటి యొక్క ప్రాముఖ్యత కనబడుతుంది ఇక్కడ. ఈ 5 రకాల బలులు ఒకే అధ్యాయంలో వస్తాయి సుమారుగా. సమాధాన బలికి తప్ప మిగతా 4 బలులు కూడా వాటి యొక్క ప్రాముఖ్యత రాస్తాడు ఇక్కడ. అంటే బలుల యొక్క ప్రాముఖ్యత మరియు యాజకుని యొక్క పవిత్రత. ఇక్కడ బలుల యొక్క ప్రాముఖ్యత, యాజకుడి యొక్క పవిత్రత. అంటే బలులు దేన్ని సూచిస్తున్నాయి? ఆ బలులు అర్పించే యాజకుడు ఎంత పవిత్రంగా ఉండాలి అన్నదే లేవీకాండం 6వ అధ్యాయం యొక్క సారాంశం లేదా ఉద్దేశం. బలులు వాటి ప్రాముఖ్యత తెలియజేస్తూ యాజకుడు ఎంత పవిత్రంగా ఉండాలో ఈ అధ్యాయం మాట్లాడతాడు. అంటే ఇది కొత్త నిబంధన సంబంధాలుగా నాకెలా వర్తిస్తుందని మీరు అడిగితే, నేను యాజకుడినే గనుక, నేను కూడా అర్పిస్తున్నాను గనుక ఆ అర్పణ ఎలా ఉంటుందో చెప్తాను. పాత నిబంధనలో బలులు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో మనం ఏ బలి అర్పించాలి, ఆ బలి అర్పించే యాజకుడిగా నేను ఎలా ఉండాలి అన్నది కొత్త నిబంధన సాదృశ్యంగా మాట్లాడదాం. 6వ అధ్యాయం 5 భాగాలుగా విభజించాం. ఈ 5 భాగాలలో మొదటి భాగము 7 వచనాలు. 7 వచనాల్లో ఏముంటుందంటే చూడండి, అపరాధ పరిహారార్థ బలికి సంబంధించిన నియమాలు. ఇది మొదటి 7 వచనాలు. తర్వాత 8 నుండి 13 వచనాలు దహన బలికి సంబంధించిన నియమాలు చూడండి. తర్వాత 14 నుండి 18 వచనాలు నైవేద్య బలి లేదా నైవేద్యానికి సంబంధించిన నియమాలు. 19 నుండి 23 అహరోను యొక్క ప్రత్యేక నైవేద్యం. ఇది ఒక్కటే డిఫరెంట్. అంటే బలులన్నీ వచ్చి మధ్య భాగంలో ఏమవుద్దంటే ప్రధాన యాజకుడైన అహరోను యొక్క ప్రత్యేకంగా దేవుడికి నైవేద్యం అర్పిస్తాడు. ఎందుకు నైవేద్యం ప్రత్యేకంగా అహరోను అర్పించాలో ఇక్కడ చెప్తాను. అలాగే చివరి భాగం పాప పరిహారార్థ బలికి సంబంధించిన నియమాలు. ఈ అన్ని బలుల్లో ఒక బలి కనబడలేదు మనకి. ఏ బలి? సమాధాన బలి. అయితే కనబడలేదు కానీ అందులో నిక్షిప్తమై ఉంది. ఎలా? ఇప్పుడు బలి అర్పిస్తే దేవుడికి ఆ వ్యక్తికి ఏం ఏర్పడుతుంది? అది అంటే ఇక్కడ అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి కనబడ్డాయి కానీ సమాధాన బలి లేదా అంటే ఉంది. దాన్ని ఎలా చూపించగలిగాడంటే ఒక బలి అర్పణ ఉద్దేశమే పాపి క్షమించబడుట. పాపి క్షమించబడ్డాడు అంటే అర్థం ఏంటంటే దేవునితో ఆ వ్యక్తికి ఏం ఏర్పడినట్టు? సమాధానం. అదే అనమాట. అంటే అందులో అంతర్గతంగా కనబడకుండా సమాధాన బలి అనేది ఉంది. ఎలా అంటే దేవునితో ఆ వ్యక్తికి సమాధానం ఏర్పడేది బలర్పిస్తేనే. ప్రారంభ వచనాలకు వెళ్ళిపోదాం. లేవీకాండం 6వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఏమని రాయబడి ఉందో అది దేనికి సంబంధించి చెప్పుకున్నాం? అపరాధ పరిహారార్థ బలికి సంబంధించిన నియమాలు. ఇందులో ప్రాముఖ్యంగా 2 విషయాలు. ఈ 7 వచనాల్లో ఏమని రాసి ఉంటుందంటే చూడండి, ముందు చెప్తాను, తర్వాత చదువుదాం. యథార్థత మరియు పునరుద్ధరణ, నిజాయితీ, పరిహారము చెల్లించడం. అంటే 7 వచనాలు ఒకసారి చదువుకుని వద్దాం. చూడండి. మరి యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని, దోచుకునిన దాని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడల, బొంకడం అంటే అబద్ధం, బొంకిన ఎడలనేమి, తన పొరుగువాన్ని బలాత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాన్ని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి. 4 అతడు పాపము చేసి అపరాధి అగును గనుక
అతడు తాను దోచుకున్న సొమ్మును గూర్చి గాని బలాత్కారము చేతను అపహరించిన దాని గూర్చి గాని తనకు అప్- అప్పగింపబడిన దాని గూర్చి గాని పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసెనో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను. 5 ఆ మూలధనమును ఇచ్చుకొని దానితో దానిలో 5వ వంతు తాను అపరాధ పరిహారార్థ బలి, ఆ బలి కనబడుతుంది చూడండి, ఏ బలి? అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. చదివిస్తాం ఈ 7 వచనాలు. అక్కడ మనకు రాయబడిన వాక్య వచనాల్లో చిన్న అర్థం కాని పరిస్థితి ఏర్పడినా అర్థమైన రీతిలో చెప్తాను. ఇక్కడ చూడండి, చదువుతున్నప్పుడు ఉన్న సందర్భం తెలిస్తే మనకు అర్థమైపోద్ది. ఏమీ లేదు, ఒక ఆయన ఎదుటివాడికి మోసం చేశాడు, ఒక ఆయన ఎదుటివాడికి అన్యాయం చేశాడు, మోసం చేశాడు, అన్యాయం చేశాడు. ఈ మోసాన్ని అన్యాయాన్ని చేసిన తర్వాత పొరుగువాని దగ్గర ఏదైనా వస్తువు తాకట్టు పెట్టుకున్నది నాకు ఇవ్వలేదని చెప్తున్నాడు, వాస్తవానికి తీసుకున్నాడు. కానీ నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అని బొంకుతున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు. ఆ వస్తువు దొరికింది, దొరికిన తర్వాత ఆ వ్యక్తికి తెలుసు అది నా దగ్గర ఉందని, కానీ ఏమాడుతున్నాడు? అబద్ధం ఆడుతున్నాడు. అంటే చూడండి, ఇలాంటి వ్యక్తులు ఉంటారు. దీన్ని ఏమన్నాడంటే పాపము అన్నాడు దేవుడు. దీనికి పరిహారంగా ఏ బలి అర్పించాలి? అపరాధ పరిహారార్థ బలి. ఎందుకంటే అపరాధ అయ్యాడు గనుక. ఇప్పుడు పొరుగువాని పట్ల అన్యాయము మోసము చేసి ఏమాడుతున్నాడు? అబద్ధం ఆడుతున్నాడు. పైగా పోయిన వస్తువు దొరికిసింది, పోయిన వస్తువు దొరికింది, దొరికినా సరే లేదు అని బొంకుతున్నాడు నోటితో. ఎప్పుడైతే అబద్ధం ఆడాడో అదేమన్నాడు? పాపం. అందుకోసం ఒక వ్యక్తి పొరుగువాడికి అన్యాయం చేసి అక్రమం చేసి ఆ వ్యక్తిని మోసం చేసి తన దగ్గర ఉన్న వస్తువు కూడా దొరికినా సరే దొరకలేదని అబద్ధమాడి ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఇశ్రాయేల్లో చేస్తే మీరు అర్పించాల్సిన బలి ఏంటంటే అపరాధ పరిహారార్థ బలి. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసామా? ఆ వస్తువుని ఇవ్వాలి, ఆ వస్తువు ఎవరిదో ఆ వ్యక్తికి ఇచ్చేయాలి. అది కాకుండా 5వ వంతు ఆ వస్తువు ధరలో 5వ వంతు అంటే సుమారుగా 20%. 100లో 5వ వంతు ఎంత? 20%, 20% మళ్ళా ఇవ్వాలి. వస్తువు ఇచ్చేయాలి, దాని వెలలో 5వ వంతు ఇవ్వాలి, దానికి తోడు బలిగా పొట్టేలు నర్పించాలి. అంటే పెరిగిందా నష్టం? పెరిగిందా నష్టపరిహారం? అదేదో ముందే దొరికిన తర్వాత వస్తువు దొరికింది కదా, అడిగినప్పుడు ఎందుకు నువ్వు అబద్ధం ఆడాలి లేదని, అబద్ధం ఆడడం వలన నష్టపరిహారం ఏమైంది? పెరిగింది. అది భౌతికంగా డబ్బులు కనబడుతుంది, మనకి ప్రాణం మీదకి రావచ్చు. ఒకవేళ ఈరోజున్న అబద్ధాల్లో క్రైస్తవులుగా అబద్ధం ఆడితే అది ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి ఉంది, ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి ఉంది. గనుక ఒక్కసారి మన జీవితంలో ఏమి నేర్పిస్తున్నాడు? పొరుగువానితో ఎప్పుడు బొంకకూడదు. అంటే పొరుగువానితో ఎప్పుడు అబద్ధము, ఎప్పుడు అన్యాయము చేయకూడదు. ఇది ఆల్రెడీ ముందుగా చెప్పబడింది మనకి. నిర్గమకాండం ఒకసారి చూడండి. నిర్గమకాండంలో ఇశ్రాయేలుకి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏమని చెప్పాడో చూడండి ఒకసారి. దేవుడు మాట్లాడుతూ మోసే ద్వారా నిర్గమకాండము 20వ అధ్యాయం 15 నుంచి చదువుతాను, మీరు అందరూ చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 15 నుంచి. దొంగిలకూడదు ఉందమ్మా 15వ వచనం. తర్వాత నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. తర్వాత నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు పొరుగువాన్ని మోసం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అతను ఏ వస్తువు ఏం చేయకూడదు, మనం ఆశించకూడదు. కానీ ఆజ్ఞ ఇచ్చినా సరే నిర్గమకాండములో ఇశ్రాయేలు ఎలా ఉన్నారంటే వాళ్ళ జీవితంలో అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు, పోయిన వస్తువు ఇవ్వకుండా అబద్ధమాడి. చూడండి, చేతులరా ఏ నష్టపరిహారం? వస్తువు ఇచ్చేయాలి, ఆ వస్తువు ధర కడతాడు యాజకుడు, ఆ ధరలో ఎన్నో వంతు ఇవ్వాలి? 5వ వంతు చెల్లించాలి, పైగా ఒక పొట్టేలు కూడా అర్పించాలి. ఇది నియమము, అపరాధ పరిహారార్థ బలికి సంబంధించిన నియమం. ఇలా చెల్లించాలి. ఇలా చెల్లిస్తే
ఆ వ్యక్తి యొక్క పాపం ఏమవుతుంది? క్షమాపణ. ఇలా చెల్లిస్తేనే క్షమాపణ అని ఈ బలిలో మాట్లాడుతున్నాడు. చూసారా? అయితే కొత్త నిబంధన సంబంధించి అలా లేదు ఇప్పుడు. క్రొత్త నిబంధనలో ఏంటంటే అసలు అబద్ధమే పొరుగువాడితో ఏమన్నాడు? అబద్ధమే నువ్వు ఆడకూడదన్నాడు. అక్కడే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో పౌలు గారు ఫిలిప్పి ఎఫెసీ సంఘముతో ఎఫెసీ 4:25 చూడండి. 4:25 మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఒక అవయవం ఇంకో అవయవానికి అబద్ధాలు ఆడుకునే పరిస్థితి సంఘంలో ఉండకూడదన్నాడు. కానీ ఉంటాయి. వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదంటాను నేనైతే. వాళ్ళ అవయవాలని అర్థం అవ్వలేదు. క్రీస్తు శరీరంలో మనందరం ఎవరము? కానీ ఒక అవయవం ఇంకో అవయవంతో అబద్ధాలు ఆడుతారు. పాత నిబంధనలో అబద్ధం ఆడితే పాపం అన్నాడు. ఇక్కడ అబద్ధం ఆడితే నీ తండ్రి మారిపోతాడు. అబద్ధం ఆడితే తండ్రి ఎవరో తెలుసా? యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. వాడు ఆది నుండి నరహంతకుడయ్యుండి వాడి యందు సత్యమే లేదు. వాడు ఎప్పుడు అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు. అందుకే అబద్ధానికి జనకుడు ఎవరు? అబద్ధానికి జనకుడు అపవాది. మీ తండ్రి దేవుడైతే కాదు. ఈ మాట గుర్తొచ్చినప్పుడు ఎవరైనా పొరుగువాడితో అబద్ధం ఆడే పరిస్థితే రాదు. అంటే మనకి ప్రారంభంలోనే మనకి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు దేవుడు. వాళ్ళు అబద్ధం ఆడుతారు. అబద్ధం ఆడితే వాళ్ళు ఈ బలి అర్పిస్తే మరలా నా పిల్లలుగా నేను అంగీకరిస్తాను. కానీ క్రొత్త నిబంధనలో నువ్వు అబద్ధం ఆడితే నా కొడుకువే కాదు, నా కూతురువే కాదు, మీరు అపవాదికి పుట్టిన పిల్లలు అంటాడు దేవుడు. మీరు అపవాది పుట్టిన పిల్లలు అంటే ఆదిలోనే మనకి దేవుడు ఎంత అద్భుతంగా తప్పు చేయకుండా మనకి జాగ్రత్త పరుస్తున్నా చూడండి. పైగా క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్న మనము ఒక అవయవం ఇంకొక అవయవంతో ఎప్పుడూ అబద్ధం ఆడదు. శరీరంలో అవయవాలు ఎలాగైతే సహకరించుకుంటాయో, ప్రేమ కలిగి ఉంటాయో అవయవాలన్నీ, అంతే కదమ్మా. కాలుకి నొప్పి వస్తే కన్నీరు రావడం ఏంటి? కన్నెందుకు ఏడుస్తుంది? కన్నెందుకు బాధపడాలి? ఇక్కడ నొప్పి వస్తే, ఇక్కడ రక్తం కారితే కన్నెందుకు ఏడాలి? ఈ చెయ్యి ఎందుకు వెళ్ళి కట్టాలి? అంటే అవయవాల మధ్య ఐక్యత ఉంది. కానీ సంఘములో అవయవాల మధ్య అబద్ధాలు ఆడుకున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు అపవాది పిల్లలే తప్ప దేవుని పిల్లలయ్యే అవకాశము లేదు. ఇది మొట్టమొదటి బలికి సంబంధించింది. అపరాధ పరిహారార్థ బలి. పొరుగువాని వస్తువు దొరికితే ఇచ్చేయాలి. పొరుగువాని వస్తువు ఆశించకూడదు. లేదు అని అబద్ధం ఆడకూడదు. అటువంటి పరిస్థితి వస్తే మనం దేవుని పిల్లలమే కాదు అని నేర్పిస్తుంది బలి. 2 లేవికాండము 6వ అధ్యాయం 8 నుండి 13 వచనాలు. ఈ అధ్యాయంలోనే ప్రాముఖ్యమైన వచనం చెప్తాను, మీరు రౌండప్ చేసుకోండి. ఈ లేవికాండం 6వ అధ్యాయంలోనే ఒక అద్భుతమైనటువంటి వచనం ఏంటంటే 6:13 చాలా ప్రాముఖ్యమైన వచనం. ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనం చదువుతాం. ప్రారంభ వచనంలో లేదంటే 6:13 చదువుదాం ఒకసారి చూడండి. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఈ 6వ అధ్యాయానికే ఇది ప్రాముఖ్యమైన వచనం క్రైస్తవ జీవితానికి. చదువుదామా? 8 నుండి 13 వచనాలు. ఏ బలి? దహన బలికి సంబంధించిన నియమాలు. దహన బలికి సంబంధించిన నియమాలు చదువుదాం ఒకసారి. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనుము, ఇది దహన బలి గూర్చిన విధి. చూసారా? ఏ బలి? దహన బలి. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రంతయు బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీద అగ్ని దానిని దహించుచుండును. యాజకుడు సన్న నార నిలువుటంగి తొడుక్కొని తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠం మీద దాన్ని పోసి తన వస్త్రములు తీసి వేరు వస్త్రములు ధరించుకొని పాలెం వెలుపలున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకుని పోవలెను. ఇక్కడ ఈ భాగంలో బలిపీఠం మీద అలా మండుతుంటే బూడిద ఉంటుందా ఉండదా? బూడిద కింద ఉంటుంది. అయితే ఆ కింద బూడిదను తీయడానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకమైన వస్త్రాలు వేసుకోవాలి. అది కండిషన్ యాజకుడికి. అంటే ఎలా ఉంటే అలా వెళ్ళకూడదు. నార వస్త్రాలు ధరించుకొని వెళ్ళాలి. అది నియమం పెట్టాడు. యాజకుడిగా నార వస్త్రాలు ధరించుకుని ఆ బూడిద తీసి మళ్ళీ బలిపీఠం మీద పోసి
మరలా ఏం చేస్తాడంటే యాజకుడు ఈ బూడిదను బయటికి తీసుకెళ్ళి మళ్ళీ బట్టలు మార్చుకుంటాడు. పాలెం బయటికి వెళ్ళినప్పుడు బట్టలు మార్చుకుంటాడు. బూడిద తీసినప్పుడు మళ్ళీ బట్టలు వేసుకుంటాడు. ఏ బట్టలు? ఏ వస్త్రాలు? నార వస్త్రాలు అని చెప్పాడు. రైట్. తర్వాత 12 బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. అండర్లైన్ చేయండి. అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. మీకు గుర్తుందమ్మా, దహన బలి క్రొవ్వు గురించి చెప్పాడు ఆ రోజు. మొట్టమొదటి బలి ఏ బలి? దహన బలి. ఈ దహన బలిలో పశువు జంతువు క్రొవ్వంతా కూడా, కొవ్వు ఎవరిది? కొవ్వంతా దేవుని, యెహోవాది. ఆ కొవ్వంతా దహన బలిపీఠం మీద అలా కాలుస్తూ ఉండాలి. అది యెహోవాకి ఇంపైన సువాసన అన్నాడు. కొవ్వంతా కూడా ఆ శ్రేష్టమైనంతా దేవునిది అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, బలిపీఠం మీద అగ్ని నిత్యము, చూడండి దీపం పెడతారు అన్యులు అనేక మంది, లేదంటే గుళ్ళలో కూడా చాలామంది హైందవ సహోదరులు పెట్టినప్పుడు దీపం ఆరిపోకుండా జాగ్రత్త పడుతుంటాడు. మీరు గమనించారమ్మా? ఆరిపోతే ఏదో ఏమంటారు, అపశకునం అంటారు. దీపం ఆరిపోతే అపశకునం, ఏదో జరగనాది జరుగుతుంది అన్న భావనతో మాట్లాడుతుంటారు లోకంలో. అది ఒక రకంగా క్రైస్తవులకు దాన్ని ఎలా నిజమే, ఎలా నిజం అంటే మనలో ఉన్నటువంటి ఆత్మదీపం ఎప్పుడు ఆరిపోకూడదు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27లో ఏముంటుంది? సామెతలు 20:27లో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అంటే ఆత్మ దీపంగా చూశాడు. ఆ దీపం ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. అంటే బలిపీఠం మీద నిత్యము అగ్ని మండాలి అంటే, ఇది క్రొత్త నిబంధన క్రైస్తవులకు ఎలా తీసుకోవాలి అంటే ఏమీ లేదు. నీ హృదయం అనే బలిపీఠం అనుకో. ఈ హృదయం అనే బలిపీఠం ఎప్పుడు ఆరిపోకూడదు. అది ఎప్పుడు ఏమవుతుండాలి? మండుతూ ఉండాలి. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, లోకాశలు ఉంటాయి. జనరల్గా లోకాశలు ఉంటాయి. లోకంలో శోధనలు వస్తాయి, కుటుంబాల్లో ఇబ్బందులు వస్తాయి. శోధనలు, లోకాశలు, ఈ రెండు మనిషి యొక్క ఆత్మీయ జీవితాన్ని చేస్తాయి. చల్లారిపోతాడు, మండడు. అరే ఎందుకు ఎప్పుడు మండేవాడు ఇలా అయిపోయాడు అంటే ఏమీ లేదు, ఏదో బాధ కలిగి ఉండొచ్చు, ఏదో శోధన వచ్చి ఉండొచ్చు, లేదంటే ఏదో లోకాశ కలిగింది, లోకం వైపు వెళ్ళిపోయాడు. బాగా ఉండే వ్యక్తి, ఆత్మీయంగా వెదిగే వ్యక్తి ఇలాగెందుకు అయిపోయాడు అంటే, లోకాశలైనా ఉండాలి, నెంబర్ 2 శోధనలైనా ఉండాలి. ఎందుకంటే బాధ కలిగిన మందిరానికి రారు, లేదంటే ఏదైనా ఆశ కలిగిన మందిరానికి రాడు, దేవునికి దూరం అవుతాడు. అయితే దేవుడు అంటున్న మాట, బలిపీఠం మీద అగ్ని ఎలాగైతే పాత నిబంధనలో నిత్యము మండుతూ ఉంటుందో, ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం అయితే, ఈ దీపం అనే ఆత్మ ఆరిపోకూడదు. ఎప్పుడు మండుతూ ఉండాలి. అది వెలుగుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. మండుతూ అనేకులను మండిస్తూ ఉండాలి. మండుతూ అనేకులను మండిస్తూ ఉండాలి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. పౌలు గారు కొత్త నిబంధన సంఘానికి మాట రాస్తూ 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. 5:19 మొదటి తెస్సలోనికైలకు, ఆత్మను ఆర్పకుడి అనేసాడు. ఆత్మ ఏమవ్వకూడదమ్మా ఇప్పుడు? ఆరిపోకూడదు. అందరూ నా వైపు చూడండి. ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే మరలా చెప్తాను, 3 వాక్యము, ప్రార్థన, సహవాసము. ఈ 3 ఎవరికైతే ఉంటాయో వాళ్ళ ఆత్మ ఆరిపోదు, వాళ్ళ ఆత్మ ఆరదు. ప్రతిరోజు వాక్యం చదివే వ్యక్తి, ప్రతిరోజు ప్రార్థన చేసుకునే వ్యక్తి, ప్రతిరోజు సహవాసంలో ఉండే వ్యక్తి ఆత్మ ఆరిపోదు. ఆ వ్యక్తి బలిపీఠం మీద పాత నిబంధనలో దేవుడు ఏదైతే కోరుకున్నాడో, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉంది. ఈ వ్యక్తి నిత్యము మండుతూ ఉంటాడు, ఆత్మీయంగా నిత్యము మండుతూ ఉంటాడు. అందుకే వాక్యము, ప్రార్థన, సహవాసము, ఈ 3 కలిగిన వ్యక్తి ఎప్పుడూ మండుతూ ఉంటాడు. వాక్యము లేదు, ప్రార్థన లేదు, సహవాసము లేదు, చల్లారిపోయాడు. ఇది కొత్త నిబంధన సంబంధాలుగా మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైనటువంటి పాఠం ఇది. ఎప్పుడు ఆత్మ ఆరిపోకూడదు. అందుకే పౌలు గారు ఏమంటారమ్మా, బాహ్య పురుషుడు కృషించిపోయినా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంటాడు. ఆంతర్య పురుషుడు అంటే ఎవరు? ఆత్మ. బాహ్య పురుషుడు అంటే దేహం. ఈ శరీరం కృషించిపోయినా నాలో ఉన్నటువంటి ఆత్మ దీపం, నాలో ఉన్నటువంటి ఆత్మ ఆ రోజు బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలి. నా లోపల ఉన్న ఆత్మ నిత్యము మండాలి. నిత్యము మండాలి అనుకుంటే ఏం మండుతుంది? నువ్వు ప్రార్థనకు రాకుండా మండదు.
ఏం మండుతుంది? నువ్వు వాక్యం చదవకుండా మండదు. సహవాసంలో ఉండకుండా నువ్వే మండుతావు, మండవు. సహవాసంకి వస్తే ఏం జరుగుతుందో తెలుసమ్మా? ఆ బ్రదరు రోజు వస్తాడు, నేనెందుకు వెళ్ళలేను? ఆ వ్యక్తి బాగా ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, నేనెందుకు ఎదగలేను? కనీసం ఆ కట్టిని చూస్తేనా మరొక కట్టి తెలుసుకుంటుంది. ఆ కట్టితో రాపిడి ఉంటే. పొయ్యి కట్టెలు చూడండి, ఒక కట్టి పెట్టి మిగతా కట్టెలన్నీ ఇలా అటాచ్ చేస్తారు అంతే. ఆటోమేటిక్‌గా కట్టెలన్నీ మండిపోతూ ఉంటాయి. అంటే ఒక మండుతున్న కట్టెని చూసినప్పుడు, ఇంకో కట్టెని ఇలా యాడ్ అయినప్పుడు, దాని మీద పెట్టినప్పుడు అది మండిపోద్ది. ఒక వ్యక్తిని సహవాసంలో మనం ఎందుకెళ్ళాలి? సహవాసంలో ఎందుకు కూడుకోవాలి? అపోస్తుల కార్యాలు చెప్తారు కదా! వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచులందును, ప్రార్థన యందును ఎడతెగక ఎందుకు 3000 మంది బాప్తిజం పొందిన తర్వాత ఉన్నారు అంటే, సహవాసం అంత ప్రాముఖ్యం. సహవాసంలో రాకపోతే చల్లారిపోతావు. చల్లగా ఉంటావు అంతే. వెచ్చగా ఉండవు. ఆత్మ ఆరిపోద్ది. అందుకే ప్రాముఖ్యంగా ఎప్పుడు మన జీవితంలో వాక్యము, ప్రార్థన, సహవాసము ఈ 3 ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఒకవేళ మిస్ అయితే అదేదో నీకు పెద్ద సమస్య అయి ఉండాలి. తప్పనిసరి పరిస్థితి అయి ఉండాలి. అలా అయితే పర్వాలేదు గానీ, ఎప్పుడూ చులకనగా తీసుకొని సహవాసంకి దూరంగా ఉంటే, ఏముందిలే వాక్యం చదవకపోతే ఒక రోజున అనుకుంటే, తినడానికి ఏమని అనుకుంటాడేంటి? ఒకరోజు తినకపోతే ఏమవుతుంది అనడు. అలా అన్నారు ఎవరైనా ఉంటే గ్రేటే. 3 రోజులు తినకపోతే ఏమవుతది? ఉండి చూడు ఒకసారి. 3 రోజులు వాక్యం చదవకపోతే ఏమవుతది? నువ్వు చల్లారిపోతావు. ఎంతగా చదువుతూ ఉంటావో, ఎంతగా ప్రార్థనలో ఉంటావో, ఎంతగా సహవాసంలో ఉంటామో, అంతగా మండుతూ ఉంటావు. ఇది చాలా ప్రాముఖ్యం క్రైస్తవుడికి. అందుకే లోకాశలు, శోధనలు ఈ 2 కూడా మనిషిని చల్లారచేస్తాయి. పాత నిబంధన ఈ ప్రాముఖ్యమైన వచనం లేవికాండం 6:13. ఈరోజు క్రొత్త నిబంధన సంబంధులకు నీ ఆత్మ ఆరిపోకూడదు. నీ హృదయం అనే బలిపీఠం ఎప్పుడు మండుతూ ఉండాలి. ఎప్పుడు మండుతూ ఉండాలి. మండే క్రైస్తవుడిగా ఉండాలి. ఎలా ఉండకూడదు? సండే క్రైస్తవులుగా ఉండకూడదు. చాలామంది సండే క్రైస్తవులు ఉంటారు. ఎక్కడైనా ఉంటారు, ఏ సంఘంకైనా. వాళ్ళు కేవలం సండే మాత్రం వస్తారు. ఎందుకు? 6 రోజులు బయట, ఒకరోజు మాత్రం. అందుకే సండే క్రైస్తవుల్లాగా ఎప్పుడు మనం ఉండకూడదు. ఎలా ఉండాలి? మండే క్రైస్తవులు. అంటే సోమవారమా? కాదు. మండడం. మూడో భాగం. లేవికాండం 6వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు. ఈ 14 నుండి 18 వచనాలలో నైవేద్య బలి లేదా నైవేద్యానికి సంబంధించిన నియమాలు ఉన్నాయి. నైవేద్యానికి సంబంధించిన నియమాలు ముందు చదువుకుందాం. నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా అని ప్రారంభించాడు 14. అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠము ఎదుట దానిని అర్పింపవలెను. అతడు నైవేద్య తైలము నుండి, దాని గోధుమ పిండి నుండి, చేరుడి పిండిని, నూనెను, దాని సాంబ్రాన్ని యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. గోధుమ పిండి అన్నాడు, నూనె, సాంబ్రాన్ని తీసుకుని బలిపీఠం మీద దహించమన్నాడు. అది దేవునికి ఇంపైన సువాసన అన్నాడు. అయితే తర్వాత 16వ వచనం. దానిలో మిగిలిన దానిని అహరోను అతని సంతతి వారు తినవలెను. అది పులియనదిగా పరిశుద్ధ స్థలములో తినవలెను. వారు ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణంలో దానిని తినవలెను. అయితే మిగిలిన భాగం, మొదటి భాగమేమో ఈ గోధుమ పిండి నూనెతో చేసి దహించాడు. మిగిలినది ఏదైతే ఉందో అది యాజకులు అహరోను వారి పిల్లలు ఏం చేయాలి? తినాలి. అది కూడా అక్కడే పరిశుద్ధ స్థలంలోనే తినాలి. బయటికి వెళ్ళి తినకూడదు. అక్కడే తినాలట. తర్వాత 17. దాన్ని పులియబెట్టి కాల్చవలదు. నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాన్ని ఇచ్చి ఉన్నాను. పాప పరిహారార్థ బలివలను, అపరాధ పరిహారార్థ బలివలను, అది అతి పరిశుద్ధము. ఇక్కడ మాయమైన మాట ఏంటంటేమ్మా, నైవేద్యానికి సంబంధించినవి దేవుడికి అర్పించిన నైవేద్యం అంటే దేవుడికి పెట్టేవే మనం చేస్తుంటాం. తెలుసు మనందరికీ. ముందు క్రీస్తుని ఎరగక ముందు నైవేద్యం పెడతారు. నైవేద్యం పెడతారు. ఈ నైవేద్యం దేవుడికి పెట్టినప్పుడు ఇక్కడ నైవేద్యానికి అర్పించిన వాటి విషయంలో కూడా దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే, ఏవైతే దేవుడికి అర్పిస్తున్నావో వాటి విషయంలో ఏముండాలి? పవిత్రత. అంటే అర్పించిన వాటి విషయంలో ఏముండాలి? పవిత్రత లేదా పరిశుద్ధత ఉండాలి. ఇప్పుడు అర్పణ విషయంలో పవిత్రత మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ నైవేద్యం ఏదైతే అర్పిస్తామో దానిలో పవిత్రత ఉండాలి. దాన్ని కొత్త నిబంధనగా మనం ఎలా నేర్చుకోగలం అంటే, ఈ 3వ భాగంలో నైవేద్యము ఏదైతే అర్పిస్తున్నామో ఈరోజు దేవునికి మనం ఏం చేయగలం? నేను దేవునికి సమయం ఇస్తున్నానా? నేను దేవునికి ధనం ఇస్తున్నానా?
లేదా దేవుని సంఘంలో పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు. అంటే మనం చేసే పని, దేవునికి చేసే పని ఏ చిన్న పనైనా భయభక్తులతో, పరిశుద్ధతతో, పవిత్రతతో చేయాలి. అప్పుడు అది నిజంగా దేవుడు అంగీకరిస్తాడు. ఇక్కడ యాజకుడికి ఏం చెప్తున్నాడంటే, మీరు అర్పించే అర్పణ లేదంటే మీరు అర్పించే నైవేద్యం ఉందో చూసారా? ఈ నైవేద్యము పరిశుద్ధంగా ఉండాలి అన్నాడు. ఇప్పుడు నేనేమంటానంటే, క్రొత్త నిబంధన సంబంధులుగా, యాజకులుగా మనందరము కూడా నేను అర్పించే దేవుడికిచ్చే సమయం, దేవుడికిచ్చే ధనం, కష్టపడి అపవిత్ర పనులు చేసుకుని ధనం ఇవ్వకూడదు. లంచాలు తీసుకుని ఆ ధనం దేవుడికి ఇస్తే ఇది అలాగనమాట. లంచాలు తీసుకుని ఆ ధనం దేవుడికి ఇస్తే నువ్వు అపవిత్రమైన పని చేసుకుని వచ్చి దేవుడికి ఇచ్చావు. అది అపవిత్రమైనది. అలా మాట్లాడతాడు దేవుడు. ఒకడు అన్యాయం చేసి ఆ డబ్బు ఇక్కడ ఇస్తున్నావు నువ్వు అంతే. నీ కష్టార్జితము ధనం ఇచ్చినప్పుడు అది పరిశుద్ధముగా పవిత్రంగా ఉండాలంటే నీ కష్టార్జితం దేవుడికి ఇవ్వాలి. అంతేగాని కొంతమంది అన్యాయంగా అక్రమంగా సంపాదించిన ఆస్తులు దేవుడికి ఇచ్చానని సంతోషపడితే దేవుడు అది అంగీకరించడు. దేవునికి అర్పించేది సమయమైన, ధనమైన, అలాగంటే దేవుని సన్నిధిలో పనిచేసే మనం కూడా ఎలా ఉండాలి? ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటేనే ఇక్కడ పని చేయడానికి దేవుడు మన జీవితంలో అది అంగీకరిస్తాడు. నేనేమో ఇష్టానుసారంగా రోడ్ల మీద తిరిగేసి, గాలికి తిరిగేసి, ఏవో ఇష్టానుసారంగా చూసేసి, నా బ్రతుకు నా ఇష్టానుసారంగా బ్రతికేసి ఇక్కడికి వచ్చి వాక్యం మాట్లాడేస్తే నీ పరిశుద్ధత నాకు అవసరం లేదంటాడు దేవుడు. దేవునికి అర్పించేది ఏదైనా ఖచ్చితంగా పవిత్రంగా మనం చేయగలగాలి. అది దీని భావం. ఎందుకు ఇలా అంటున్నానంటే, నైవేద్యం దేవుడికి అర్పించేదే. యెహోవా కార్యాలు కూడా ఎలా చేయాలి? ఎప్పుడు మనం పరిశుద్ధంగా చేయాలి. ఇర్మియా గ్రంథం 48:10 మీరు తర్వాత చూడండి. ఇర్మియా 48:10లో ఏముంటుందంటే, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు చెప్తారు మీరు శాపగ్రస్తుడవును గాక అని రాస్తుంటుంది. దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేసేవాడు ఎలా ఉంటాడు? శాపగ్రస్తుడు. ఇప్పుడు దేవుని పని ఏదైనా చేయాలంటే ప్రభుబల్ల పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటేనే ప్రభుబల్ల నేను ఇవ్వాలి. పరిశుద్ధంగా ఉంటేనే దేవుని వాక్యాన్ని నేను చెప్పాలి. పరిశుద్ధంగా ఉంటేనే దేవుని పరిచర్యలో ఏదైనా నేను చేయాలి. ఆ చేసే పని అప్పుడు అంగీకరించబడుతుంది. ఒక వ్యక్తి పరిశుద్ధత లేకుండా దేవుని పని చేసినా ఆ పని దేవుడు చేసావంతే, కానీ దేవుడు అంగీకారంగా ఉండదు. అందుకే నైవేద్యం పెట్టారు అంటే చెప్తున్నాడు యాజకులకి, మీరు నైవేద్యానికి సంబంధించి ఏం చేయాలంటే మీరు అర్పిస్తున్నారు. గోధుమ పిండి, నూనె, ఆ సాంబ్రాన్ని అన్నీ తెస్తున్నారు. అయితే చేసే మీరు పరిశుద్ధంగా ఉండాలి. అర్పించే అర్పణలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠం, దేవునికి అర్పించేది ఏదైనా మన జీవితంలో నేను పరిశుద్ధంగా ఉండి అర్పించాలి. హెబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలే. కారణం ఏంటి? ఈరోజు సంఘానికి వచ్చిన 100 మందిలో ఎంతమంది అర్పణ దేవుడు అంగీకరిస్తాడు అది కూడా తెలుసుకోవాలి. కయ్యింది ఎందుకు తీసుకున్నాడు? కయ్యింది ఎందుకు దేవుడికి నచ్చలేదు? హెబేలు ఎందుకు తీసుకున్నాడు? కారణం ఉంది. కయ్యను విశ్వాసంతో దేవుడికి అర్పించలేదు. ఏదో ఇవ్వాలి కదని ఇచ్చాడు, తప్పదు కదని ఇచ్చాడు. కానీ హెబేలు అలా కాదు, విశ్వాసంతో దేవునికి ఇచ్చాడట అని రాస్తుంది గ్రంథంలో. హెబేలు అర్పణ విశ్వాసంతో చేశాడు, కయ్యను అర్పణ విశ్వాసంతో చేయలేదు. మరొక విషయం చెప్పమంటారా? కయ్యను కూడా మంచివే తెచ్చాడు. మీరు ఎప్పుడైనా గ్రంథం చదివారు? ఆదికాండం 4వ అధ్యాయం చదువుతారు. కయ్యను కూడా మంచివే తెచ్చాడు, హెబేలు మంచివే తెచ్చాడు. మరి మంచివి తెచ్చిన దేవుడు ఎందుకు అంగీకరించలేదంటే ఇచ్చిన హృదయం బాగోలేదు. ఒక వ్యక్తి హృదయం బాగుంది ఇచ్చేటప్పుడు, ఒక వ్యక్తి హృదయం బాగోలేదు. అందుకే దేవునికి అర్పించేటప్పుడు కూడా, కానుక ఇచ్చేటప్పుడు ఇంటి దగ్గరే మీరందరూ ఒకసారి భార్య అంత వద్దండి అని అన్నది అనుకోండి, ఆవిడకి ఇష్టం లేదనమాట. ముందే మనం కానుక ఇచ్చేటప్పుడు అంత ఆవిడ మనసులో ఇవ్వాలని లేదు, ఆయనకేమో ఇవ్వాలని ఉంది. లేదా ఇద్దరు ఆపోజిట్గా ఉండొచ్చు ఒకవేళ. ఏది ఏమైనా అందుకే ఉంటాడు, ఒకడు సిద్ధపాటు కలిగిన మనస్సు అని చదువుతాం 2 కొరింథీ 8:12లో. ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటేనే అది ప్రీతికరం అవుతుంది అంటాడు. అంటే హృదయపూర్వకంగా, అందుకే ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించును అని చదువుతాం మనం. అందుకే దేవుడికి అర్పించింది ఏదైనా హృదయపూర్వకంగా దేవుడికి అర్పించాలి. అంతేగాని చేసిన ఏ పనైనా నా హృదయం బాగుండాలి, నేను నైవేద్యం పెట్టాలి. హృదయం బాగుండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవుని సంఘంలో పరిచర్య చేయాలి. అప్పుడు అది అంగీకరించబడుతుంది. 4 లేవికాండం 6వ అధ్యాయం 19 నుండి 23 వచనాలు చూడండి. ఈ 19 నుండి 23 వచనాల్లో ప్రత్యేకంగా అహరోను వారి పిల్లల గురించి రాయబడింది. ఇది అందరి గురించి సంబంధించింది కాదు. అహరోను తన ఫ్యామిలీ, అంటే అహరోను తన పిల్లలు. ఈ అహరోను గారు ఏం చేశారంటే ఒక ప్రత్యేకమైన నైవేద్యం దేవుడికి అర్పిస్తాడు. ఎందుకు అర్పించాడో చదువుకుందాం ఒకసారి చూడండి. 19 నుండి 23. మరి యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను,
అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును. ఎవరెవరికి సంబంధించింది ఇది? అహరోను వారి పిల్లలు. పిల్లల పేర్లు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతమరు. నలుగురు కుమారులు. ఇప్పుడు మొత్తం 5గురు గురించి మాట్లాడుతున్నాడు. అహరోను, అతని కుమారులు, అతని సంతతి. చూడండి, అర్పింపవలసిన అర్పణ ఏదనగా, అదేంటి యాజకుడు కూడా అర్పణ అర్పించాలా? అదే మరి, నడిపించేవాడు కూడా కానుకయ్యాలా? ఎవరికి మినహాయింపు లేదు. దేవుడికి అర్పించాల్సింది ప్రధాన యాజకుడైన దేవుడికి ఏం చేయాలి? అర్పించాలి. అందరూ అర్పించాలి. ఆయనకు వచ్చిన భాగంలో ఆయన అర్పించాలి. ఇప్పుడు ఇదేమి నేర్పిస్తున్నాడంటే, ఇక్కడ ఒక మాట రాశాను నేను, నాయకుల బాధ్యత మరియు మాదిరి. ఇప్పుడు నాయకుడు ఎవరు? యాజకుల్లో నాయకుడు ఎవరు? అహరోను. ఇప్పుడు అహరోను కూడా అందరికీ ఏం చూపిస్తుంది? నాకు బాధ్యత ఉంది, నేను మీ అందరికీ మాదిరిగా ఉండాలి అంటే నేను కూడా దేవునికి అర్పిస్తాను. ఆయన ఒక మాదిరిగా ఉన్నప్పుడు విశ్వాసులు కూడా ఎలా ఉంటారు? సంఘంలో ఒక మాదిరిగా ఉంటారు, ఇశ్రాయేలు కూడా. అందుకే అహరోను ఏమంటున్నాడంటే, నాయకుల బాధ్యత ఎలా చూపిస్తున్నాడంటే చూద్దాం ఒకసారి. అతడును అతని సంతతి వారు అర్పింపవలసిన అర్పణ మీదనగా ఉదయమున సగము, సాయంకాలమున సగము, నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనం మీద నూనెతో దాన్ని కాల్చవలెను. దాన్ని కాల్చిన తర్వాత దాన్ని తేవలెను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకం పొందిన యాజకుడు అలాగే అర్పింపవలెను. అది యెహోవాకు నియమించిన నిత్యమైన కట్టడ. అదంతయు దహింపవలెను. యాజకుడు చేయి ప్రతి నైవేద్యము నిశేషముగా వ్రాల్చబడవలను, దాన్ని తినవలదు. అంటే యాజకుడు అర్పించేది తినకూడదు, అది కండిషన్. మిగతా వాళ్ళ గురించి అర్పించేది ఏదైనా యాజకుడు దేవునికి అర్పించేది మిగిలిన బాగానే ఏం చేస్తాడు? తను కూడా తింటాడు. కానీ తను అర్పిస్తాడు చూసారా, తన కోసం, తన పిల్లల కోసం. యాజకుడు అర్పించిన ఈ నైవేద్యం తినకూడదు, ఆయన తినకూడదు, అది ఎవరో తినకూడదు. దాన్ని కంప్లీట్గా ఏం చేయమన్నాడు? దహనం చేసేయాలి, దహన బలిగా, లేదంటే కాల్చి వేయాలి దాన్ని కంప్లీట్గా. అది ఎవ్వరు, యాజకుడు సైతం తినకూడదు అన్నాడు. అది కట్టడ. ఇప్పుడు ఇక్కడ ఒక మాట, నాయకుడు బాధ్యత మరియు మాదిరి. ఇప్పుడు అహరోను కూడా అర్పిస్తున్నాడా లేదమ్మా? అహరోను కూడా ఒక యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా ఉన్నా నేను కూడా దేవునికి అర్పిస్తున్నాను అని చూపిస్తున్నాడు. ఉదయము అంటే ప్రతి యాజకుడు ఉదయము సాయంత్రము ఏం చేశాడు? దేవునికి అర్పణ అర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈనాడు మనం యాజకులమేనమ్మా, ఎన్నోసార్లు చెప్పుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏముంటుంది? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము అంటాడు. అంటే మనందరము రాజులైన యాజకులు. ప్రతి యాజకుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉదయము ప్రార్థన చేసుకోండి ప్లీజ్, సాయంత్రము ప్రార్థన చేసుకోండి. బిజీ అని ఎప్పుడు అనకండి అమ్మా. ఉదయము ప్రార్థన చేసుకోండి, మీ పనులకు వెళ్ళండి. సాయంత్రము ప్రార్థన చేసుకోండి, ఇంటికి వచ్చాక పడుకోండి. ప్రార్థన లేకుండా మీ ఇంటి గడప దాటద్దు, అలా తీర్మానం చేసుకోవాలి. ప్రార్థన చేసుకోకుండా నేను నా ఇంటి గడప దాటను. అప్పుడు క్షేమంగా వెళ్తావు, క్షేమంగా తీసుకునే కృప చూపిస్తాడు దేవుడు. కొంతమంది హడావుడి బ్యాగులు వేస్తారు, క్యారేజ్ చూసుకుంటారు. క్యారేజ్ గ్యారెంటీ ఉండాలి, ఎందుకంటే మరి మధ్యాహ్నం కష్టం కదా. అరే ప్రార్థన చేసుకున్నావా? ఏముందండి అంటే మర్చిపోతాడు అంటాడు. ప్రార్థన చేసుకోవడం మర్చిపోయినా చూడండి, క్యారేజ్ మాత్రం మర్చిపోడు. కూర ఏముండో మళ్ళీ దానికి టైం ఉంది మళ్ళీ అడగడానికి. ఈరోజు కొంతమంది అలా ఉండకూడదు. తీసుకుపోనే వండుకోండి, తినండి, కానీ ప్రార్థన లేకుండా నా ఇంటి గడప నేను దాటను. ఈరోజు చాలామంది హడావుడిగా ప్రయాణాల్లో అది మర్చిపోయి వెళ్ళిపోతున్నాం. క్రైస్తవులు మర్చిపోకూడదు. అందుకే ఈనాడు నేను యాజకుడినే. ఆ రోజు అహరోను ఏం చేశాడట? అర్పణ ఉదయము సాయంకాలం. మరి నేను రాజునైన యాజకుడిని అయితే, నేను ఒక యాజకుడిని అయితే, మీరు యాజకులైతే ఎప్పుడు మన జీవితంలో ఉదయము సాయంత్రం ప్రార్థన మాత్రం మర్చిపోకూడదు. ఉదయం ప్రార్థన చేసి మీరు ఇంటి గడప దాటండి. వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని మీ పడకల మీదకి వెళ్ళండి. మీ పడకల మీదకి మరలా ఉదయాన్ని దేవుని చిత్తమైతే మరొక దినాన్ని చూసే అవకాశం ఇస్తాడు, కృప చూపిస్తాడు ఖచ్చితంగా. అందుకే శరీరము ఇక్కడ యాజకుడు అర్పించిన అర్పణ. ఈరోజు నేను ఏ అర్పణ అర్పించాలి? రోమపత్రిక 12:1 రోమ 12:1 ఏముంటుందమ్మా? సజీవ యాగముగా మీ శరీరాన్ని దేవునికి
సమర్పణ అంటాడు అక్కడ పౌలు గారు. అంటే సజీవ యాగంగా మీ శరీరాన్ని దేవుడికి అర్పణ. ఆ రోజు అహరోను అర్పణ అర్పించాడు. అది అతని బాధ్యత. ఒక నాయకుడిగా, ఒక యాజకుడిగా ఆయనకి అర్పణ అర్పించాడు దేవుడికి. మరి ఈరోజు నేను యాజకుడినైతే నేను కూడా నా శరీరాన్ని ఏం చేయాలి ఆయనకి? అర్పణ. నా శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకు అర్పిస్తాను. రోమపత్రిక ఒక మాట చదువుదాం 6:13. రోమపత్రిక 6:13 చూడండి ఒకసారి. మన అర్పణ ఎలా ఉండాలంటే 6:13. ఈరోజు యాజకుడిగా క్రీస్తు రక్తంలో కడగబడిన యాజకుడిగా రోమ 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునండి. మీ అవయవములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. అమ్మ అవయవాలు దేవుడికే. అవయవాలు దేవుడికే. ఈ అవయవాలు చెప్పాను కదా, అవయవాలు దేవునికి వాడాలి. ఇది నిజంగా క్రొత్త నిబంధన యాజకుడి యొక్క అర్పణ. ఆ రోజు పాత నిబంధనలో యాజకుడైన అహరోను తూమెడు గోధుమ పిండి పెనం మీద నూనెతో కాల్చి దేవునికి అర్పించి దాని దహన బలిపీఠం మీద పెట్టి కంప్లీట్గా దహించి ఆ వాసన దేవుడికి ఇచ్చాడు. ఆ వాసన దేవునికి వెళ్తే దేవుడికి అది ఇంపైన సువాసనగా ఉంది. ఈరోజు మీ అవయవాలు ఉన్నాయి చూసారా? మీ అవయవాలు, మనందరి అవయవాలు, ఈ అవయవంతో దేవుని పని చేస్తూ ఉంటే, ఈ అవయవం కాపాడుకుంటూ దేవుని కోసం వాడుతూ ఉంటే, మీరు కూడా మీ అవయవాల ద్వారా ఇంపైన సువాసన దేవుడికి, ఎంత మంచి వాసన వస్తుందో దేవుడికి. ఈ అవయవాలతో పాపిష్టి పనులు చేస్తే కంపు వాసన కొడుతుంది మన దేహాలు దేవుడికి. యాజకుడే, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడే పాపిష్టి పనులు చేసుకుంటూ ఉంటే నీ అవయవాలు దేవుడికి చెడ్డ వాసన. ఆ రోజు గోధుమ పిండి పెనం మీద నూనె వేసి కాలుస్తూ ఉంటే ఆ దహన బలిపీఠం మీద పెట్టిన యాజకుడు అహరోను అర్పించాడు. ఈరోజు క్రొత్త నిబంధన యాజకుడిగా నా శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా నీతి సాధనాలుగా దేవునికి అప్పగిస్తే ఇంపైన సువాసన నీ దేహం నుంచి దేవుడికి ఎంత ఇష్టపడిపోతాడు ఆయన. ఇది మూడోదిగా మనం ఇక్కడ నాలుగోదిగా విన్నటువంటి మాటలు. ఆయన అర్పించాడు, ఆయనకి బాధ్యత ఉంది, ఆయన యాజకుడు కనుక నాకు అర్పణ ఉంది, నేను అర్పించాలి, ఎందుకంటే నేను యాజకుడిని కనుక నా అర్పణ ఇలా ఉండాలి. చివరిగా లేవికాండం 6వ అధ్యాయం 24 నుండి 30 వచనాల్లో ఏముంది? పాప పరిహారార్థ బలికి సంబంధించిన నియమాలు. ఇది చివరి బలి ఇక్కడ. అంటే ఈ అధ్యాయం ముగిస్తూ పాప పరిహారార్థ బలికి సంబంధించిన నియమాలు ఎలా ఉన్నాయో ఒకసారి 24వ వచనం 25 చదువుదాం. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుకును అతని సంతతి వారికి ఇలాగూ ఆజ్ఞాపించుము. పాప పరిహారార్థ బలిని గురించిన విధి, అంటే దేని గురించో చెప్పబడుతుంది ముందు. ఇది పాప పరిహారార్థ బలిని గురించి విధి. ఏదనగా నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధించవలను, అది అతి పరిశుద్ధము. పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దాన్ని తినవలను. పరిశుద్ధ స్థలమందు ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణంలో దానిని తినవలను అన్నాడు. 28 దాని వండిన మట్టి కుండ పగులగొట్టవలను. దాని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాన్ని తోమి నీళ్లతో కడగవలను. అమ్మ అందరూ చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే, చదవండి తర్వాత మీరు. పరిశుద్ధత యాజకునికి ముఖ్యమైనది. చెప్పాను కదా, ఏదైనా బలి అర్పించాలంటే అమ్మ బలి అర్పించే యాజకుడు ముందు ఎలా ఉండాలి? ఖచ్చితంగా, లేకపోతే చస్తారు. పాత నిబంధనలో యాజకుడు చచ్చిపోతాడు, యాజకుడు ఉండడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఒక వ్యక్తి కోసం నువ్వేం అర్పిస్తావు? మా అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు యేసుప్రభువే, క్షమించండి, యేసుప్రభు పాపంలో ఉంటే ఆయన రక్తం నాకు అప్లై అవుతుందమ్మా? భూమి మీదకి వచ్చిన యేసుప్రభు అందుకే తన దేహాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు, పాపం లేకుండా కాపాడుకున్నాడు. ఎందుకు? ఇంతకీ దేవుడే పంపించాడు ప్రభువుని. ప్రభువులో పాపం ఉంటే ఆయన రక్తం ఎవరికి పనిచేస్తుంది? ఎవరికి పనిచేయదు. అందుకే దేహమంతా కూడా చాలా అద్భుతంగా కాపాడుకున్నాడు. ఎందుకంటే ఏ పాపం చేస్తానో ఈ భూమి మీద. అందుకే వ్యభిచారిని చూసిన ఏమని పలికాడు? వ్యభిచారిని చూస్తే కొంతమందికి చూస్తారు ఈ లోకంలో, ఎందుకంటే తప్పుడు పని చేసిన ఆవిడని వీడు కూడా తప్పుడు పని చేద్దాం ఆవిడతో అన్న భావన కొంతమందికి. తప్పుడు పని చేసిన వాళ్ళు చూస్తే నేను కూడా చెయ్యాలా, నేను తిరగాల, నేను ఉండాలా అన్న ఆలోచన కలిగి ఉంటారు కొంతమంది. అమ్మ అంటే ఆ వ్యక్తి మీద పవిత్రత వస్తుంది. ఏ చెల్లైనా ఏ అక్కనైనా అమ్మ అన్నావంటే చెడు ఆలోచన రాదు వారి మీదకి. ఇదొక సూత్రం. అమ్మ నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో
ఖచ్చితంగా వాళ్ళ మీద చెడు ఆలోచన రావడానికి అవకాశమే లేదు. ఆయన ఏమన్నాడు అందుకే నేర్పిస్తున్నాడు యేసుప్రభు ఒక పాఠం. అమ్మా నేను కూడా నిన్నేమన్ను ఇంకెన్నడూ పాపం చేయొద్దన్నాడు. అంటే ప్రభువు పరిశుద్ధంగా ఉన్నారు గనుక ఆయన రక్తం ఈరోజు మనందరికీ పనిచేసింది. ఇప్పుడు యాజకుడు అర్పించేటప్పుడు ప్రాముఖ్యంగా ఆయనకేముండాలి? ఆయన పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు యాజక ఆ బలి అర్పించబడుతుంది. ఇప్పుడు చూడండి, ఏ కుండలో అయితే అర్పించాడో ఆ కుండను ఏమన్నాడు? పగలగొట్టమన్నాడు. అది ఒకవేళ ఇత్తడిదైతే నీళ్లతో కడగమన్నాడు. అంటే ఇక్కడ నీళ్లతో కడగాలి. ఇది శుద్ధీకరణ అని రాశాను. అమ్మ శుద్ధీకరణ అంటారు. అంటే ఏ పాత్రలో అయితే వండారో, ఏ పాత్రలో అయితే బలి అర్పించారో, ఆ వండిన పాత్రలో కుండ అయితే పగలగొట్టమన్నాడు. ఇత్తడిదైతే పగలగొట్టలేం గనుక ఆ ఇత్తడి పాత్రని కడిగమన్నాడు. దేనితో? నీళ్లతో కడగమన్నాడు. ఇది ఒక రకంగా ఎలా ఉంటుందంటే ఎఫెసీ పత్రిక ఒక మాట చదువుకుని వద్దాం, కొత్త నిబంధన. మన జీవితంలో కూడా శుద్ధీకరణ ఎప్పటికప్పుడు వాక్యమనే నీళ్లతో కడుక్కోవాలి. ప్రతిరోజు మీరు కడుక్కుంటే మనకున్నటువంటి అంతరంగంలో ఉన్న మురికి పోద్ది, అంతరంగంలో ఉన్న చెడుతనం పోద్ది. చూడండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అమ్మ క్రీస్తు ప్రభు దేన్ని ప్రేమించారు? సంఘాన్ని ఎంతో ఇష్టం మనకి. సంఘం అంటే తన భార్య. సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరేదేనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవలనని, తర్వాత వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి, అన్నట్టు వాక్యము చేత కడిగాడు మనల్ని, సంఘానికి వచ్చిన వాళ్ళు వాక్యము చేత కడగబడాలి. ఆ రోజు అహరోను కొండ పగలగొట్టాడు, ఇతర పాత్రలేమో నీళ్లతో కడుగుతున్నాడు, శుద్ధీకరణ చేస్తున్నాడు పాత్రల్ని. ఈరోజు సంఘం వాక్యము చేత ఏం చేయబడాలి? పాపం పోయింది, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. మరలా పాపం చేయకుండా ఎప్పటికప్పుడు ప్రతిరోజు వాక్యం చేత కడుక్కుంటూ ఉండాలి. రోజు స్నానం చేస్తారా? వారంకి వస్తారు అంటారా? రోజు స్నానం చేస్తాం ఖచ్చితంగా. ఒక ఆయన చల్లగా ఉంటే చెగిడట 2-3 డేస్ అంట, బయటికి మాత్రం సెంటిగొట్టుకు వచ్చేస్తుండే, ఎవరికి తెలియదు. ఎన్ని రోజులు ఉంటుంది జనరల్గా? అంటే బయట దేహాన్ని ఎలాగైతే రోజు కడుక్కుంటామో నీ మురికి పోవడానికి, ప్రతిరోజు వాక్యము చేత స్నానం చేస్తూ ఉంటే ఆ సంఘం కోసం ఆయన ప్రాణమే పెట్టాడు కనుక సంఘము ప్రతిరోజు వాక్యం చేత స్నానం చేయాలి. ఒక ముడతైనా మచ్చైనా డాగైనా పోతుందంట. నీ అంతరంగం శుద్ధీకరించబడుతుంది. చూడండి, ఆ రోజు పాత నిబంధనల పాత్రలే పగలగొట్టి ఇతర పాత్రని కడుగుతున్నాడంటే నీళ్లతోని. ఈరోజు కొత్త నిబంధన సంబంధాలుగా ఏ పాప పరిహారార్థ బలిగా యేసుప్రభు నా కోసం అర్పించబడ్డాడో, అంతే పాప పరిహారార్థ బలిగా యేసుప్రభు మన కోసం అర్పించబడ్డాడో, ఆయన అర్పించబడిన విధానాన్ని బట్టి మనం ఏం చేయాలంటే నేను ఇంకా మరలా పాపం చేయకుండా ప్రతిరోజు కడుక్కుంటూ ఉండాలి. ఒక ఆవిడ రోజు శుభ్రం చేస్తుంటుంది ఇంట్లోని. ఏంటమ్మా అంటే రోజు శుభ్రమే. ఎంత శుభ్రమా? చాలా శుభ్రం. పాత్రలు కూడా కడిగేస్తుంటుంది. ఎంత కష్టమైనా శుభ్రంగా ఉండాలండి అంటుంది పాత్రలు. మంచిదే, కానీ దేవుడు ముందు నీ పాత్రను కడుక్కోమంటాడు మనకి. ఎందుకంటే అవి అలా ఉన్నా పర్వాలేదు, కానీ ఈ పాత్ర క్రీస్తు రక్తంలో కడగబడిన ఈ పాత్ర పాపము లేకుండా ఉండాలి. ఎందుకు? పాప పరిహారార్థ బలిగా ఒక ఆయన నీ కోసం చనిపోయాడు. క్రొత్త నిబంధన హెబ్రీయులకు రాసిన పత్రిక చివరిగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చివరిగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి, 10 నుండి 14 వచనాలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10 నుండి 14 వచనాలు. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడుట చేత, అమ్మ ఎన్నిసార్లు? ఒకసారా 2 సార్లా? ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈ 11వ వచనం పాత నిబంధన గురించి చెప్పాడు. యాజకుడు పాత నిబంధనలో ఏం చేసేవాడు? ప్రతి దినము బలులు అర్పించేవాడు, ఎందుకంటే పాపం చేసేవాడికి బలు అర్పించేవాడు. కానీ 12వ వచనం, ఈయనంటే యేసు ప్రభువు పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు అయ్యను. 14, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారికి సదాకాలమునకు సంపూర్ణులుగా చేశాడు. అంటే
పాత నిబంధనలో సంపూర్ణత లేదు. ఎందుకు? పాపం చేస్తున్నాడు బలి. పాపం చేస్తున్నాడు బలి. అంటే సంపూర్ణత అనేది లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి ఒక్కసారిగా బలిగా అర్పించబడ్డాడు. ఒక్కసారిగా మనందరి పాపాల నిమిత్తం బలిగా అర్పించబడిన ప్రభువు ఇక మీరెన్నడూను పాపం చేయకూడదని సంఘానికి నడిపించి, సంఘములో ప్రవేశపెట్టి, సంఘములో ప్రతిరోజు తోముతూ ఉన్నాడు మన భాషలో. పాత్రలు తోముతున్నట్టుగా. వాక్యము చేత తోముతూ ఉంటే పాపం పోతూ ఉంటుంది. చాలా నీట్‌గా కనపడుతుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ మంచి పాత్రలు. ఏం వాడారండి? అని అడుగుతారు. ఏదో వాడారులెండి లోకంలోది. ఈ ఈ ఈ వాక్యము చేత నేను కడగబడితే, తోమబడితే, తోముతూ ఉంటే దేవుడు నిజంగా సంఘము ఎంత పవిత్రంగా ఉంటది, ఎంత పవిత్రంగా వాళ్ళు కాపాడుకుంటారు. ఎందుకు అంటే, మరలా పాపం చేయడానికి యేసుప్రభు రాడు. మరలా పాపం బలిగా అర్పించబడడానికి యేసుప్రభు రారు. ఒక్కసారే జరిగిపోయింది. ఇంకెన్నడూ మీరు పాపం చేయకుండా ఉండాలంటే పాత నిబంధనలో లేదు అలాగా. వాళ్ళు పాపం చేస్తూ బలిగా అర్పించారు. కానీ మీరైతే ఒక్కసారి మీకోసం బలిగా అర్పించబడ్డాడు గనుక ఇంకెన్నడూను పాపం చేయకుండా ఉండడానికి వాక్యము చేత ఉదక స్నానం చేయబడాలన్నాడు. లేవికాండం 6వ అధ్యాయం చివరిగా 30వ వచనం చదువుదాం. మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనా అతి పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోకి తేబడను ఆ బలి పశువును తినవలదు. దాన్ని అగ్నిలో కాల్చివేయాలి. ఇది పాత నిబంధన కాలంలో లేవికాండము 6వ అధ్యాయం యొక్క వివరణ. అంటే ప్రాముఖ్యంగా చెప్పేది ఒకటేనమ్మా. 5 బలులు విన్నారు కదా. ఈ 5 బలులు వాటి ప్రాముఖ్యత చెప్పాడు. ప్రాముఖ్యంగా ఈ బలులు అర్పించే యాజకుడు పవిత్రంగా ఉండాలన్నాడు. ఇది 6వ అధ్యాయం యొక్క ఉద్దేశం. దానిలో భాగంగా ప్రాముఖ్యమైన వచనం, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండాలి. ఈ 6వ అధ్యాయానికే మనకి అత్యున్నతమైనటువంటి మాట ఇది. అలాగే ప్రారంభంలో చూస్తాం, అపరాధ పరిహారార్థ బలి. పొరుగువాడిది ఏది ఆశించద్దు, పొరుగువాడి దగ్గర అబద్ధమాడద్దు, బొంకద్దు. వస్తువు దొరికితే ఇచ్చేసేయండి, అంతేగాని లేదని బొంకితే అది పాపము అన్నాడు. దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు, నష్టపరిహారం చెల్లించుకున్నాడు. 2, బలిపీఠం మీద ఎలాగైతే నిత్యము మండుతూ ఉందో నా ఆత్మదీపం ఆరిపోకూడదు. ఎప్పుడు వాక్యం చదువుతూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండు, సహవాసం కలుస్తూ ఉండు అందరితో. ఇది ఆత్మ ఆరిపోదు. లేదంటే లోకంలో చల్లారిపోతాడు. 3, నాయకులుగా బాధ్యత తన జీవితంలో దేవునికి అర్పించిన వాటి విషయంలో ఎలా అర్పించాలి మనం? పవిత్రతతో. అమ్మా ఏది ఇచ్చినా మీరు ఎలాగ ఉండాలి? దేవుడికి పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు అర్పిస్తాడు. చెప్పాను కదా, హెబేలు తీసుకున్నాడంటే ఒకటే. ఈరోజు సంఘంలో హెబేలు గ్యాంగ్ ఉంటారు, కయ్యను గ్యాంగ్ ఉంటారు. ఆ గుంపు ఉంటుంది, ఈ గుంపు ఉంటుంది. హృదయపూర్వకంగా నువ్వు అర్పించేది పరిశుద్ధంగా అర్పిస్తేనే నీ అర్పణ అంగీకరించబడుతుంది. నాయకుడిగా, యాజకుడిగా ఎలాగైతే అహరోను తన అర్పణ అర్పించాడో, ఈరోజు మనందరము కూడా శరీరంలో ఉన్న అవయవాలు పాపానికి అప్పగించకుండా నీ శరీరంలో అవయవాలు నీతి సాధనాలుగా దేవునికి అప్పగించు. నిజంగా ఇంపైన సువాసనగా ఉంటావు. నువ్వు దేవుడికి ఇంపైన సువాసనగా ఉంటావు. చివరిగా ఎప్పుడు ప్రతిరోజు పాపము పరిహారార్థ బలిగా యేసుప్రభు నా కోసం చనిపోయారు కనుక నిజంగా మనస్ఫూర్తిగా ప్రభు నా కోసం చనిపోయాడన్న బాధ నీకుంటే, ప్రభు నీ కోసం మరణించాడని ఆలోచన నీకుంటే, ఇంకెన్నడూ పాపం చేయకుండా ప్రతిరోజు వాక్యం చేత ఉదక స్నానం చేస్తూ ఉంటే పాపం నా కోసం అర్పించబడిన ప్రభువును బట్టి నిజంగా నువ్వు కృతజ్ఞుడిగా ఉంటావు. అది లేవికాండం 6వ అధ్యాయం యొక్క సారాంశం. ఓపికతో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.